అండ్ సీఎంఆర్ ధాన్యానికి సంబంధించిన అప్డేట్ ఇది. సీఎంఆర్ ధాన్యం బకాయిలపై కాసేపట్లో కోర్టు తీర్పు చెప్పబోతోంది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఇప్పటికే వాదనలు వినిపించారు. 2022-23 సీఎంఆర్ ధాన్యం రేటు విషయంలో మిల్లర్లు కోర్టుని ఆశ్రయించారు. తడిసిన నాణ్యత లేని ధాన్యం ఇచ్చారని క్వింటాకు 2236 రూపాయలు కట్టలేమని మిల్లర్లు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. ఇక కోర్టు ఏం చెబుతుంది, తీర్పులో ఏముంటుందనేది ఉత్కంఠగా మారింది. వివరాలు రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, సీఎంఆర్ ధాన్యానికి సంబంధించి ఆల్రెడీ వాదనలు కంప్లీట్ అయ్యాయి, మరి ఏం తేలబోతోంది? రైట్, ఈ రోజు తీర్పు రాబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు వార్తలు జరగబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు మిల్లర్లు కానీ అధికారులు కానీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు చెల్లించని మిల్లర్లపై కేసులు నమోదయ్యాయి, క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే వీరంతా క్రిమినల్ కేసు నమోదు చేయడంతో కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా వారు చెప్పింది, మేము క్వింటా ధర 2236 రూపాయలు చెల్లించలేము, ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి ధాన్యం కూడా పూర్తిగా మిల్లులో పెట్టుకుని కూడా మాకంతా నష్టం జరిగింది, ఆ నష్టం వాటిల్లి కాబట్టి కట్టలేమని కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఇప్పటికే ఆ కోర్టుపై కూడా అడ్వకేట్ జనరల్ మొన్న 2 రోజుల క్రితమే వాదనలు కూడా ముగిసడం జరిగింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వం ధర తగ్గించే మీ ఒక ధర నిర్ణయించింది, మీకు ఎలాంటి నష్టం లేకుండా చేసింది, కానీ మీరు కట్టేది కూడా ఇప్పుడు కేవలం అసలు మాత్రమే కట్టబడుతుంది. 3 సంవత్సరాల నుంచి మీరు కట్టకుండా ఉంటున్నారు. ఆ డబ్బులను మీరంతా రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది సినిమా దాంట్లో పెట్టారు, మీరంతా కూడా లాభపడ్డారు. కానీ ఇది ప్రభుత్వ డబ్బు, ప్రజల డబ్బు కాబట్టి ఖచ్చితంగా కట్టి. ఓకే రమేష్, చూద్దాం కోర్టు ఏం తీర్పు చెప్తుంది ఏంటనేది. ఇది ప్రజలకు వెళ్లాల్సిన బియ్యాన్ని ధాన్యాన్ని నొక్కేసిన ఈ రైస్ మిల్లర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించదు.